హలో గార్డెనర్స్, ఈరోజు మా గార్డెన్ నుంచి కోసిన ఫ్రూట్స్ అనమాట. సో ఈ ఫ్రూట్స్ అన్నీ మీకు ఇంట్రడక్షన్ ఇద్దామనే ఈ వీడియో చేశాను. చూడండి, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మీకు కనపడడానికి స్టెప్పుల వారీ పెట్టాను. సో ఫ్రూట్స్ ఇలా విడివిడిగా ఉంటేనే కదా మీకు కనపడతాయి. ఇది తెలుసు కదా, పంపర పనస. దీని పక్కన 2 గుమ్మడికాయలు. ఇవి నిమ్మకాయలండి, బత్తాయిలు కాదు. ఇంకొకటి జీడి మామిడికాయ. ఈ చిన్న ఫ్రూట్ ఏమనుకుంటున్నారు? మేమైతే పిండికాయలు అంటున్నాం. కొరికితే అండి లోపల మైదా పిండిలాగే ఉంది, టేస్ట్ అస్సలు లేదు. కానీ బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ అది. కింద ఉన్నవి నిమ్మకాయలు, సైడ్కి ఉన్నవి బత్తాయిలు. సేమ్ నిమ్మకాయ సైజులోనే ఉన్నాయి అనుకుంటున్నారా? కరెక్టే అండి. బత్తాయిలు నిమ్మకాయలు నేను కూడా పోల్చుకోలేకపోతున్నాను, స్మెల్ చూస్తే తప్పిస్తే. చిన్నగా కనపడుతున్నాయే దొండకాయలాగా, అవి మీకు అందరికీ తెలుసు, బిలింబి ఉసిరికాయలు అనమాట. చూడండి ఉడత ఎలా కొరికేసిందో సపోటాల్ని. అది ఉడత కొరికిందా చిలక కొరికిందా తెలియదు, కానీ టేస్టీగా ఉన్నాయండి సపోటాలు. ఇలా ఫ్రూట్స్ అన్నీ కోస్తే మన గార్డెన్ నుంచి ఆ హ్యాపీయే వేరు. ప్రతిరోజు మన గార్డెన్ ఫ్రూట్స్ తినటం అనేది ఒక అదృష్టం అని నేను చెప్తాను. ఏమంటారు? మన గార్డెన్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలా అందరం పండించుకుంటే మన ఆరోగ్యం ఎంత బాగుంటుందండి. రోజు ఒక నిమ్మకాయ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని నేను చెప్తాను. ఇవి సీడ్లెస్ నిమ్మ అండి. వీటిల్లో సీడ్స్ ఉండవు, కానీ పట్టుకుంటే అయితే చాలా గట్టిగా ఉంటాయండి. ఇలా ప్రెస్ చేయడానికి రాదు. అందున మనం నిమ్మకాయలు పిండుకోవడానికి యూజ్ చేస్తాం చూడండి, అందులో కూడా వెళ్ళట్లేదు, అంత గట్టిగా ఉన్నాయి. బట్ చాలా పుల్లగా అయితే ఉంది. సీడ్లెస్ నిమ్మకాయలు. ఇవి స్ట్రాబెర్రీస్. ఇంకా అయిపోయినాయి అండి. లాస్ట్ మన క్యాలీఫ్లవర్ ఆకులోనే పెట్టాను స్ట్రాబెర్రీస్. ఈ ఎండకి కొంచెం కలర్ ఫేడ్ అయిపోయినాయి, చూసారా? పర్వాలేదులేండి, స్వీట్ వెరైటీ కాబట్టి అలా స్ట్రాబెర్రీస్ చూస్తుంటే తినకుండా ఉండగలుగుతామా? చాలా స్వీట్గా ఉన్నాయండి, స్వీట్ వెరైటీ. అండ్ ఇవి తెలుసు కదా, యుజీనియా పులిసిఫోలియా. ఆల్రెడీ మన వీడియో దీని గురించి మనం వీడియో చేశాము, ఆ వీడియోలో ఉంది. అండ్ ఇవి సూరినామ్ చెర్రీస్ చాలా బాగున్నాయి. టేస్ట్ కానీ వెరైటీ టేస్ట్ అండి, ఆ టేస్ట్ చెప్పటానికి కూడా రాదు. ఇలా మా గార్డెన్లో ఫ్రూట్స్ ఎంత బాగుంది కదా, ఒక సంతలా అనిపిస్తుందా? నాకు కూడా అలాగే అనిపించింది. ఇది చూపించాలని ఈ వీడియో చేశానండి. ఇలా ఫ్రూట్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇందులో మనం చక్కగా చిన్నప్పుడు ఇలా ఏం కావాలంటే అవి ఫ్రూట్స్ తీసుకొని తినేసేవాళ్ళం. అలా ఇక్కడ కూడా ఏది కావాలంటే అది తీసుకొని తినేయాలనిపిస్తుందా? నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. గార్డెన్ ఫ్రూట్స్ అంటే వా, ఎంత టేస్ట్ అండి. ఆర్గానిక్లో పండించుకున్న ఫ్రూట్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నప్పుడు మనం జాంకాయలు, రేక్కాయలు ఇలా చాలా కోసుకొని తినేసేవాళ్ళం, అది గుర్తొస్తుంది కదా. నాకు కూడా అండి చాలా చాలా నచ్చిన ఫ్రూట్స్ ఇందులో ఉన్నాయి కదా. హెల్తీగా ఉండాలంటే మన గార్డెన్ ఫ్రూట్సే తినాలి అంటాను నేను. సో హెల్తీగా ఉండండి, ఎవ్రీడే గార్డెన్ ఫ్రూట్స్ తినండి.